సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హాయ్ వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నారా? అంత బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవులించకుండానే పేగుల్ని కంత్రించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరాలు నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. ప్రేమించడం తప్పు కాదు, దాన్ని ఎవ్వరూ కాదనలేరు. అటువైపు నుండి కూడా ఇష్టపడాలి. అమ్మాయిని ప్రేమిస్తే వాళ్ళ తల్లిదండ్రులను ఒప్పించాలి, మీ తల్లిదండ్రులను ఒప్పించాలి. మీరు ఆ అమ్మాయిని పోషించుకోగలగాలి. అప్పుడు పెళ్లి గురించి ఆలోచించాలి. నేటి యువత ఏ మాత్రం అవగాహన లేకుండా స్నేహాన్ని కూడా ప్రేమని అనుకుంటున్నారు. అంటే వారికి స్నేహానికి ప్రేమకు కూడా తేడా తెలీదు. ఓ అమ్మాయి స్నేహంగా ఉంటే చాలు ప్రేమని భావిస్తున్నారు. ఆ అమ్మాయిలు తమ జీవితంలో ఎన్నో లక్ష్యాలను పెట్టుకొని కాలంతో పరుగులు తీశారు. ఆమె కళ్ళ ముందు తల్లిదండ్రుల లక్ష్యాలు, తన భవిష్యత్తు ఎప్పటికప్పుడు కదులుతూ ఉంటాయి. ఇవేమీ ఆలోచించని కొంతమంది యువకులు ప్రేమకు నో చెప్పారని అమ్మాయిలపై దాడులకు దిగుతున్నారు. కత్తులతో దాడులు తెగబడుతున్నారు. ఏ పాపం చేశారు? ఏం పాపం చేశారు అమ్మాయిలు? ఎందుకు వారికి శోకం? వాళ్ళు కలలు బుగ్గిపాలు చేసే అధికారం ఎవరిచ్చారు? యువకులారా, ఓసారి ఆలోచించండి. ప్రేమ అన్న వ్యామోహంలో వాళ్ళ జీవితాలని సర్వనాశనం చేసి మీ జీవితాలను కూడా నాశనం చేసుకోకండి. నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం DCL పరిశ్రమ వద్ద చెంచులక్ష్మి అనే యువతిపై సురేష్ అనే వ్యక్తి కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. చెంచులక్ష్మి ఆటోలో వెళ్తుండగా హత్యాయత్నం చేశాడు. యువతి కేకలు వేయడంతో సురేష్ పరారయ్యాడు. ఇక నిందితుడి కోసం గాలిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించేటప్పుడు చిన్నారులు ఆరోగ్యంగా దృఢంగా ఎదగాలని వాళ్లకు పోషకాహార కిట్లు అందజేస్తాయి. అవి ప్రతి నెల పిల్లలకు ఖచ్చితంగా అందజేయాలి. కోట్ల పిల్లల భవిష్యత్తుకు కేటాయిస్తుంటే సక్రమంగా పిల్లలకు అందజేయాల్సిన పోషకాహార కిట్లను కొందరు పందికొక్కుల్లా బొక్కుతున్నారు. పక్కదారి పట్టిస్తూ పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నారు. నిఘా నేత్రాలు పసిగట్టినప్పుడు బులుగులో దాక్కున్న ఆ కంత్రి నాయలు కటటాలు లెక్క పెట్టాల్సిందే. హైదరాబాద్ నగరంలోని పాత బస్తీలో అంగన్వాడీల నుండి ప్రభుత్వ ఆహార ఉత్పత్తి సరుకును మళ్లించినందుకు ఆన్సరీ డైరీ ఫామ్ యజమాని ఆన్సరీ మొహమ్మద్ ఖాన్ అనే నిందితుడిని పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు
పిల్లల పెళ్లి కోసం, సొంత ఇంటి కల నిజం చేసుకోవడం కోసం మనం చిట్టీలు వేస్తుంటాం. తీరా పెళ్లి సమయానికి ఆ డబ్బులు రాకపోతే, ఇల్లు సగం పూర్తయ్యాక అవి చేతికి అందకపోతే, ఉన్న డబ్బులు ఖర్చు పెట్టేసుకుంటువి, ఆ డబ్బులు రాకపోయే మరి పరిస్థితి ఏంటి? కొందరు మోస్తగాళ్ళు అమాయకంగా నటిస్తూ చిట్టీల పేరుతో నోట్లో మట్టి కొడతారు, నిలువున ముంచి పలాయనం చిత్తగిస్తారు. తీరా అంతా అయిపోయాక కాకిల దగ్గరికి వెళ్ళి గోడు వెళ్ళబోసుకుంటాం. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? శతకోపం పెట్టిన కేటిగాళ్ళకు చట్టాన్ని ఎలా వాడుకోవాలో తెలీదా? మీకంటే వాళ్ళకే బాగా తెలుసు. ఒక పెళ్లి చేయాలంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూస్తుంటారు. బట్ ఇప్పుడు ఎవరి దగ్గర చిట్టి వేస్తున్నామో వాళ్ళ తరాలు కూడా చూసి చిట్టి వేయాలి. అందుకే చిట్టీల పేరుతో ఎవరైనా మీ వద్దకు వస్తే 1కి 10 సార్లు 10 మందితో చర్చించి వేయండి. లేదంటే వాళ్లకు పట్టిన గతే మీకు పడుతుంది. చిట్టీల పేరిట 5 కోట్లకు టోకరా వేసిన విశ్రాంత ఏఎస్ఐ అతని కుమారుడిని కఠినంగా శిక్షించాలని బాధితులు హైదరాబాద్ సిసిఎస్ ముందు ఆందోళనకు దిగారు. చిట్టీల పేరిట తమ నుంచి 5 కోట్లు కాజేసి పరారిన తండ్రి కొడుకులను హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు 2 నెలల క్రితం అరెస్టు చేశారని బాధితులు తెలిపారు. పాత బస్తీ ఉప్పుగూడలోని శివసాయి నగర్ లో నివాసం ఉండే మచెల్మే తులసిదాస్ విశ్రాంత ఏఎస్ఐ కుమారుడు మచెల్మే కార్తిక్ కుమార్ కుటుంబీకులతో కలిసి 30 ఏళ్లుగా ఓం గణేష్ పేరిట అక్రమంగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. చిట్టీలలో సభ్యులుగా చేరితే 50,000 చిట్టీకి 61,000, లక్ష చిట్టీకి 1.23 లక్షలు, 3 లక్షల చిట్టీకి 3.72 లక్షలు, 4.5 లక్షల చిట్టీకి 5.58 లక్షలు తిరిగి చెల్లిస్తామని చెప్పారని బాధితులు తెలిపారు. ఇక వారి మాటలు నమ్మిన 130 మంది డబ్బులు జమ చేశారని, ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో తండ్రి కొడుకులతో పాటు కుటుంబీకులు చిట్టి డబ్బులు సుమారు 5 కోట్లు తీసుకుని పారిపోయారని తెలిపారు. తాము సిసిఎస్ ను ఆశ్రయించగా పోలీసులు కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న తులసిదాస్, క్రాంతి కుమార్ ను సిసిఎస్ పోలీసులు 2 నెలల క్రితం అరెస్టు చేశారని బాధితులు తెలిపారు. జైలు నుంచి వచ్చిన ఆ ఇద్దరు యథేచ్ఛగా బయట తిరుగుతున్నారని, తమ డబ్బులు తమకు ఇవ్వాలని అడిగితే కోర్టులో చూసుకోవాలని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిరు వ్యాపారాలు చేసుకుని చిట్టి డబ్బులు కట్టామని, తమ డబ్బులు తమకు ఇప్పించాలని సిసిఎస్ పోలీసులను బాధితులు వేడుకున్నారు. తను ఈరోజు మేము అంటే ఛార్జ్ షీట్ వేసేస్తున్నాము, ఇంకా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యింది, అన్ని వివరాలు మీకు అందించాము అన్న ఒక సందేశంతో మాకు ఇవ్వడంతో మేము అందరం అలర్ట్ అయ్యి ఎటువంటి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యింది, తన ఆస్తులు ఎన్ని ఆస్తులు జప్తు చేశారు, తన బినామీగా సంపాదించిన డబ్బును ఎంతవరకు మీరు రికవర్ చేయగలిగారు, ఇటువంటి వివరాలు అడిగితే తన దగ్గర ఎటువంటి సమాధానం లేకపోక మేము ఈరోజు ఐపీఎస్ సార్, జాయింట్ కమిషనర్ సార్ని కలవడానికి ప్రయత్నం చేశాము. ఇంచుమించు మొత్తం 105 మందిమి పొద్దున్న నుంచి పడిగాపులు కాస్తూ ఇక్కడ కూర్చున్నాము. తిండి తిప్పలు లేక కూలీనాలి చేసుకునే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి కలిసాం. పొద్దున కలిసాం, మళ్ళీ ఇప్పుడు కూడా కలిసాం. పొద్దున 1 గంట సేపు సమయం ఇచ్చారు. తర్వాత ఆయన మీటింగ్స్కి వెళ్ళాడంట. ఈరోజు నాకు కుదరట్లేదు, రేపు మళ్ళీ రా అని మాకు సమయం ఇస్తున్నాడు. అతను ఇక్కడ సిసిఎస్లోనే గవర్నమెంట్ అధికారిగా పనిచేశాడు. ఆ పోలీస్ వ్యవస్థలో ఒక జాబ్ హోల్డర్గా పనిచేశాడు. తనను ఆ పోలీసు అధికారి అని చెప్పి చాలామంది నమ్మి చిట్టీలు వేశారు. తన దగ్గర ఇంచుమించు 10 లక్షల వరకు చిట్టీలు జరుపుతూ వస్తుండే ప్రతి నెల. మాకు న్యాయం కావాల్సింది ఏంటంటే, మేము యాక్చువల్గా కంప్లైంట్ పెట్టింది పూర్తి వాళ్ళ ఫ్యామిలీ పైన పెట్టాము. ఎందుకంటే అందరికీ డబ్బులు ఇచ్చాము. వాళ్ళ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరి సిగ్నేచర్ ఉంది. కానీ కొంతమంది సిగ్నేచరు అతను ఎవిడెన్స్గా తీసుకోలేము,
వాళ్ళని అరెస్ట్ చేయలేము. మా పరిధిలో ఎంతవరకు ఎక్కువ మంది ఉంటేనే దాన్ని పరిధిలోకి తీసుకోగలుగుతాము, ఎక్కువ సిగ్నేచర్ లేకపోతే మేము తీసుకోలేము, వాళ్ళని అరెస్ట్ చేయలేము అని కేసుని డైల్యూట్ చేస్తున్నట్టుగా మాకు అనిపించి ఈరోజు జాయింట్ కమిషనర్ సార్ని విన్నవించుకోవడానికి వచ్చాము. మేమేం కోరుకుంటున్నామంటే 133 మంది ఇంచుమించు ఇచ్చారు. తను ఏదైతే జప్తు చేశారో ఆ ఆస్తితో 133 మందికి పూర్తిగా 100% అమౌంట్ తిరిగి రాదు. కాబట్టి మాకు ఎటువంటి న్యాయం చేయగలుగుతారని చెప్పి అడగడానికి వచ్చాము ఈరోజు. ఆ విధానంలో మేము సక్సీడ్ కాలేకపోతున్నాము. ఎందుకంటే ఇండివిజువల్గా 8 నెలలు తిరిగాము. తద్వారా మాకు అన్యాయమే జరుగుతుందన్న ఒక ఆలోచనతోని ఏం చేయాలన్న ఆలోచనతో ఉన్నాము. అంతలోనే మీడియా మమ్మల్ని సంప్రదించింది, అందుకే మీడియాకు ఇవ్వవలసి వస్తుంది. హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరం, అతివేగం ప్రాణ సంకటం. ఇది పోలీసులు ఎప్పటికప్పుడు మనల్ని హెచ్చరించే స్లోగన్. మనం బండి నడిపేటప్పుడు ఒక్కోసారి హెల్మెట్ హ్యాండ్కి తగిలించుకొని బయలుదేరుతాం, కాదంటే పెట్రోల్ ట్యాంక్పై పెట్టుకొని జర్రుమంటూ వెళ్తాం. ప్రమాదం ఎప్పుడూ చెప్పి రాదు. మనం వహించే చిన్న అజాగ్రత్త రేపు మన కుటుంబాన్ని అగాధంలోకి నెట్టేస్తే మరి వాడి భవిష్యత్తు ఏంటి? మీరు బయలుదేరేటప్పుడు నాన్నా బాయ్ టాటా అని చెప్పి నాన్నా ఇంటికి తొందరగా రా అన్న ఆ పిల్లల పిలుపుకు సమాధానం ఎవరు చెప్తారు? ఓ చిన్న నిర్లక్ష్యం ఆనందంగా ఉన్న కుటుంబాన్ని చిందర వందర చేస్తుంది. అందుకే బండిపై బయలుదేరేటప్పుడు హెల్మెట్ సరైన విధంగా ధరించి హుక్ లాక్ చేసుకొని బైక్ స్టార్ట్ చేయండి. ఒకసారి ఈ ప్రమాదాన్ని చూడండి. నిత్యం రోజు రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నా వాహనదారుల్లో అలసత్వం కనిపిస్తూనే ఉంది. రోడ్డుపై వెళ్తూ విన్యాసాలు చేయడం, వాహనాలను దాటాలనే ఉత్సాహంతో వేగాన్ని పెంచి నియంత్రణ కోల్పోయి ప్రమాదాలకు కారకులవుతున్నారు. ఇతరుల జీవితాలను సైతం ప్రమాదంలోకి నెట్టివేస్తున్నారు. ఇలాంటి ఘటనే ఏపీలోని ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గొబ్బూరు వద్ద చోటు చేసుకుంది. ముందు వెళుతున్న బొలేరో వాహనాన్ని అధిగమించబోయి పక్కన ఉన్న డివైడర్ను ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముందు వెళ్తున్న మరో ద్విచక్ర వాహనదారుడు సైతం తీవ్ర గాయాల పాలయ్యాడు. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం మార్కాపురం జిల్లా వైద్యశాలకు తరలించారు. ఈ ప్రమాదం విజువల్స్ సీసీ హలో, మీరు బయటికి వెళ్తే మీ పిల్లల చేతిని ఇంటికి వచ్చే వరకు వదలకండి. పిల్లల్ని ఎత్తుకుపోయే ముఠా మీ చుట్టే మీ పిల్లల్ని గమనిస్తూ ఉంటుంది. ఒక్క నిమిషం చేతి వదిలిపెట్టారా మీ బాబు మీకు కనపడడం అసాధ్యం. ఎందుకంటే కిడ్నాపర్లు అంత చాకచక్యంగా ఉంటారు. రోజు తిరిగే ప్లేసే కదా అని నిర్లక్ష్యం వహించకండి. అది మీ కడుపు కోతకు కారణం కావచ్చు. ఆ తర్వాత ఎంతమంది దేవుళ్ళను ప్రార్థించినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా ప్రయోజనం శూన్యం. కావాలంటే ఇదిగో ఒకసారి వాళ్ళు చూడండి. గుంటూరు జీజీహెచ్లో 5 ఏళ్ల బాలుడి అపహరణ కలకలం రేపింది. జీజీహెచ్లో బాలుడిని కిడ్నాప్ చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. కాన్పు కోసం వచ్చిన తల్లి వెంట వచ్చిన బాలుడు రాత్రి సమయంలో కనిపించకుండా పోయాడు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సీసీ కెమెరా ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.
చెయ్యి పట్టుకుంది. సో వ్యూవర్స్, ఇది ఇవాల్టి క్రైమ్ అలర్ట్. రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 91 న్యూస్, ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం.